దెబ్బతోటి మీరు 100కి 100% బుర్రలేని సచ్చు సన్నాసి వెధవలని ప్రూఫ్ అయిపోయింది. ఏంట్రా మరి అంటే మీకు ఈ భాషలోనే చెప్తేనే అర్థమవుతుంది. నా వీడియోల విషయంలోనే మీరు ట్రోల్ చేస్తుంటే మొన్ననే గడ్డి పెట్టిన. అరే మీకు సోషల్ మీడియాకు మీకు పైసలు ఇచ్చి పని చేయమంటే పక్కోళ్ళ లోగోలు తీసుకొని చేయమని చెప్పా. మీకు ఆ దమ్ము లేదా? అంటే మీ లోగోలు పెట్టుకొని మీరు బైట్స్ ప్లే చేస్తే ఎవరు చూడ్డా? ఆహా ఓకే, ఇక్కడ మిర్రర్ టీవీ లోగోలు పెట్టుకొని మీరు ఆ బయట ప్లే చేసుకుంటే తప్ప మీ బతుకులేదు. అందుకే అన్నట్టు మీ బతుకులు చేయడా అని చెప్పేసి అంత ఫేక్ బతుకులు ఎందుకు అర్థమవుతుంది కదా. అంటే మిర్రర్ అంటే మీకు అంత భయం అవుతుందా? ఈరోజు ఎందుకు మీరు ఈ బైట్స్ అన్ని పబ్లిక్లోకి వెళ్తున్నాయి, వీళ్ళు నిజాలు ప్రసారం చేస్తారు కాబట్టి మనము ఈ మిర్రర్లోగా వాడుకొని మనము ఆ అభ్యర్థికి పాజిటివ్గా వార్తలు చేయించాలనుకుంటున్నారా? చిచ్చిచ్చి ఇంతకంటే దిగజారుడుతనం ఇంకేమైనా ఉంటుందా? ఎన్ని చెప్పాలి, దేంతో మిమ్మల్ని కొట్టాలి చెప్పుండ్రిగా. చెప్పుని దేంట్లో నాన్న అద్దె కొట్టాలనిపిస్తుంది. అంటే చూసే జనాలకు ఆ మాత్రం అర్థం కాకుండా ఉంటుందా? అలా కనీసంగా మీరు తెచ్చుకున్న బయటలు పాపం నానా కష్టాలు పడేసి వానికాలు పట్టుకొని వీనికాలు పెట్టుకొని ప్లీజ్ బాబా బాబా బాబు మా అభ్యర్థికి పాజిటివ్గా చెప్పండి, బాబా బాబా మా అభ్యర్థి గెలుస్తారని చెప్పండి అని చెప్పి కాళ్ళ వేళ్ళ పట్టుకొని పోనీ జనరల్గానే ర్యాండమ్గానే బైట్స్ తెచ్చుకుంటే నిజంగానే బాగా వచ్చుంటే పేలుంటాయి. అవి జనాలకు రీచ్ అవుతలేవు. రీచ్ కావాలంటే ఏం చేయాలి? ఇప్పుడు మిర్రర్ లోగో వాడాలి. మిర్రర్ లోగో వాడుకుంటే జనాలు చూస్తారు, ఇంతే కదా. దీన్నే అంటారు. ఆల్రెడీ మీ ముఖ్యమంత్రి చేసేవే పనికిమాలిన పనులు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చిన ఉద్యోగాలు మావని చెప్పుకుంటూ ఆయన పబ్బం గడుపుతున్నాడు, అంతే కదా. ఇక ఓ సామెత ఉంటుంది కదా, ఏమంటారు చూడు, ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుంది అన్నట్టుగా మీరు కూడా అట్లనే తయారయ్యారు. మీ సంత మొత్తం ఏంది ఇదంతా? మీ భాగవతం ఏంది? దయచేసి మీరు ఎక్స్లో చూసేవాళ్ళైనా, ఫేస్బుక్లో చూసేవాళ్ళైనా, ఇన్స్టాలో చూసేవాళ్ళైనా వీళ్ళు చేతగాని సన్నాసులు అంతా కలిసేసి ఏవేవైతే పాపులర్ మీడియా అంటే పాపులర్ మీడియా ఉన్నాయి కదా కొన్ని, ఇప్పుడు ఆద్య కావచ్చు, లేదంటే స్క్రైబ్ పేరు పెట్టి స్క్రైబ్ కావచ్చు, లేదంటే మిర్రర్ కావచ్చు, కొన్ని ఛానళ్ళు ఏవైతే ప్రజల్లోకి బాగా దూసుకుపోతున్నాయో వాటి లోగోలుని వీళ్ళు డమ్మీగా వాడి ఫేక్ చేసి వాళ్ళు తెచ్చుకొని నిలబెట్టి, అంటే పెయిడ్ ఆర్టిస్టులు మా అభ్యర్థి గెలుస్తాడు బాబు చెప్పండి అని చెప్పేసి ఆ ఒకటో రెండో చిన్న చితక బయటలు తెచ్చుకుంటారు కదా, వాటికి చూడండి ఒకసారి ఆ మిర్రర్ టీవీ వచ్చే మ్యూజిక్ కావచ్చు, మిర్రర్ టీవీ లోగోను కావచ్చు, ఏ రకంగా ఈ చేతగాని వెధవలు వాడుకుంటున్నారో చూడండి. నిజంగా నేను ఈ భాష ఉపయోగించకూడదు, కానీ ఇట్లాంటి వాళ్ళకి అట్లాంటి భాష ఉపయోగిస్తేనే అర్థమవుతుంది అనేసి కొంచెం ఆ సోషల్ మీడియా టీం అన్న చూసుకోవచ్చు కదా. అరే వినూత్నంగా పోండి, మీ క్రెడిబిలిటీ లేదా? మీ ఛానల్స్కి క్రెడిబిలిటీ లేదా? మీరు మీ ఎక్స్లో ఉన్న అకౌంట్లకు అసలు వాటికి అసలు వ్యూవర్షిపే లేదు కదా. ఎవరు చూస్తాడు? కనీసం ఈ మిర్రర్ లోగో ఉన్న పెట్టుకుంటే జనాలు చూసి ఆదరిస్తారనా? పిచ్చిగా దీనివల్ల మీరు ఏదో చేయబోతున్నారు, ఏదో అవుతుంది. ఇట్లాంటి పిచ్చి పనులు మానుకోండి. ఫస్ట్ థింగ్ చిల్లర పనులు మానుకోండి. మీకు చేతనయ్యి మీ సోషల్ మీడియాకు నిజంగానే సత్తా ఉంటే తీసుకొచ్చుకున్న బయట్లని మీ సొంతంగా మీ లోగోలతోట ఇంకేమో మీ మొక్కలతోట అవి ప్రజల్లోకి పంపించుకోండి. అది చేతగాక మీరు మిర్రర్ లోగోలు వాడుకుంటాము, మిర్రర్ మ్యూజిక్లు వాడతాము. ఎందుకు ఇంత దిగజారిపోయిన బతుకులు? ఎందుకు అంత చేతగాకుంటున్నారా? ఇంట్లో నుంచి బయట కదలనిక చేతనైతే లేదా? మీకు ప్యాకేజీలు బాగా ముట్టుంటాయి కదా. ఎంతసేపు పెళ్లిటోని మీద పడి అసలు పని చేస్తున్న మీద వాని మీద బాగా రాళ్ళు విసురుదామనుకుంటే ఆ రాళ్ళు వచ్చి మీ ముఖాన్నే తగులుతాయి, మీ ముఖమే పగులుతుంది. మళ్ళా చెప్తున్నా, సిగ్గు శరం ఏమన్నా ఉంటే ఇట్లాంటి పనులు మానుకోండి. దయచేసి చూసేవాళ్ళు కూడా అర్థం చేసుకోండి, వీళ్ళు చేస్తున్నవన్నీ ఫేక్ అవి. సో మిర్రర్ టీవీ ఓన్లీ మిర్రర్ టీవీలో మాత్రమే ప్లే అవుతాయి. ఎవరైనా తీసుకున్నా కూడా ఆ వీడియోలకు ఈ వీడియోలకు చాలా తేడా ఉంటుంది, ఒకసారి గమనించుకోండి. అంటే వీళ్ళు కావాల్సుకొని ఈ కాంగ్రెస్ సోషల్ మీడియాలో ఏవైతే, ఎందుకంటే మిర్రర్కి సంబంధించినవి కాంగ్రెస్ సోషల్ మీడియాలో వేసుకోరు, కానీ వీళ్ళు ఏం చేస్తారంటే ఆ లోగోని కాపీ కొట్టి అభ్యర్థికి ఫేవర్గా బయటలు తెప్పించుకొని ఈ లోగో వాడుతున్నారు. ఇది ఖచ్చితంగా దయచేసి అబ్జర్వ్ చేయండి. ఆ ఫేక్ గాలకు
తగిన బుద్ధి చూసే వాళ్ళే చెప్పండి, కింద కామెంట్ల కింద పెట్టండి. ఒరే సచ్చినోళ్ళ, ఇది మిర్రర్ కాదురా, మీరు మిర్రర్ లోగోని ఏమంటారు కాపీ కొట్టుకొని తెచ్చుకొని పెట్టుకున్నారు అనేసి కనీసం ఆ కమెంటర్ రూపంలో కాస్త బుద్ధి చెప్పండి. ఇకనైనా వాళ్ళకు సిగ్గు ఎగ్గు వస్తుందని అనుకుంటున్నాను.